ఇప్పుడు తెలవాలంటే దృష్టి పెట్టాలి. ఒకవేళ దృష్టి పెట్టకుండానే పోయినా, దృష్టి తెప్పిస్తుంది. ఫలానా స్థానం, ఫలానా స్థానం, ఫలానా స్థానం, ఫలానా స్థానం తెప్పిస్తుంది. లక్ష్యమును అక్కడికి తీసుకెళ్తుంది అన్నప్పుడు సంథింగ్ ఈజ్ దేర్. ఒకవేళ మనం దృష్టియే పెట్టనప్పుడు తనకు తానుగానే అయిపోయుంటదది. దృష్టి పెడితే గదా మనం దాని మీద. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు పెద్దలని ప్రాతస్మరణీయులు వాళ్ళు చెప్పారు, పోయారు. ఇప్పుడు లేరు. గ్రంథాలైతే ఉన్నాయి ప్రమాణంగా. హ్మ్. మీ ముందు ఇప్పుడు నేను ప్రమాణంగా లైవ్‌లో ఉన్నాను గాబట్టి, నేను గూడా ఎక్కువ దాని మీద ధ్యాస పెట్టలేను. నౌ స్టిల్, నౌ స్టిల్ సాధన జేస్తా. సాధన జేస్తా. 1,00,000 మాలలనే తిప్పుతా ఒక రోజుకి. దాని మీద నేనెందుకో నా నా కాన్సంట్రేషన్‌ని అక్కడెందుకో లాక్ చేయను నేను. పోనీ ఒకవేళ అవి నాకు యాక్టివేట్ అయ్యలేవు అనుకుంటే గూడా, ద సింప్టలైజేషన్ ఏదైతే ఉందో, ఆహ్, శకునం, ఆ లక్షణాన్ని వివరించే కోణంలో వాటికి దగ్గరగా, వాటికి చాలా అనుబంధంగా నేను వివరిస్తాను. వివరిస్తున్నానంటే ఆ సబ్జెక్ట్ నేను గెయిన్ చేసుకున్నట్టే గదా! గెయిన్ చేసుకున్న సబ్జెక్ట్ ఒక గ్రంథం నుండి సేకరించిన అనుకున్నప్పటికిని గూడా, అనుభవానికి, గ్రంథ సేకరణకు చాలా వ్యత్యాసం ఉన్నది. అది ఇక్కడ మనకు వ్యక్తమైతుందనమాట.